వామ్మో 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 వామ్మో, ఏంది బాసు నీ క్రేజు? తరాలు మారినా తరగని క్రేజ్, యుగాలు మారినా పెరగని వయసు. నీ స్టైలు ప్రతి ఒక్క హీరోకి ఒక ఆదర్శం. నీ సినిమా అంటేనే అభిమానులకు పండగ. మీరు డాన్స్ చేస్తే ప్రేక్షకులకు ఆకలుండదు, దప్పిక ఉండదు. నిజమైన సంక్రాంతి ఇప్పుడు వచ్చిందండి. ఒక వారం రోజులు ముందాలే నిజమైన సంక్రాంతి వచ్చిందన్నట్టుగా అనిపించిందండి ఈ ఈవెంట్ చూస్తూ ఉంటే. ఈ ఈవెంట్లో ఎన్ని హైలైట్లు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా వివరించి చెప్తానండి. ఎన్నని చెప్పాలి, ఏమని చెప్పాలి. చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఎప్పుడైతే ఈ ఈవెంట్కి అలా వస్తున్నారో, వచ్చిన కానుంచి చూడండి, ఆ ఈవెంట్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. వేరే లెవెల్. ఎప్పుడైతే చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఆ ఈవెంట్కి లోనకి అలా వచ్చారో లేదో, అప్పటి నుంచి అభిమానుల గోల, కోలాహలం, అరుపులు, కేకలు, చప్పట్లు, ఈలలు, ఒకటే గోలలు. చిరంజీవి గారు, వెంకటేష్ గారు అక్కడికి వచ్చిన అభిమానులకు మొత్తం కూడా అభివాదం చెప్పుతూ అలా కూర్చున్నదో లేదో, ఇక అప్పటి నుంచి ఒక రేంజ్లో సాగిపోయిందనమాట. నెక్స్ట్ బాబా సైగల్ గారు. బాబా సైగల్ గారిని ఎప్పుడైతే ఆ స్టేజ్ మీదకి ఆహ్వానించారో, అతనేదో ఇంగ్లీష్లో, అంటే తెలుగు అతనికి పెద్దగా రాదు కాబట్టి అతనేదో ఇంగ్లీష్లోనో లేకపోతే హిందీలోనో ఈ సినిమా గురించి, అతను పాడిన పాట గురించి ఒక 4 ముక్కలు చెప్పి అలా దిగిపోతాడని నేను అనుకున్నాను. కానీ అతను ఇంతకుముందు మనం ఎన్నో సినిమాలలో చూసాం. రిక్షా ఓడ్ అనుకుంటా, చిరంజీవి గారిది రిక్షా ఓడ్ సినిమాలు కూడా రూపు తేరా మస్తానా అనే సాంగ్ అప్పట్లో ఒక ఊపేసిందని చెప్పుకోవచ్చు అనమాట. రూపు తేరా మస్తానా అనే సాంగ్. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇతను ఒక 2 సాంగులు ఏం పాడినట్టుంది గతంలో. బాబా సైగల్ గారు ఏ పాట, అంటే ఏ హీరోకు పాడినా కానీ అక్కడ ఎలా కనిపిస్తుంది అంటే ఇతను ఎవరో పాడినన్నట్టుగా అనిపించదు. ఆ హీరోలకి కరెక్ట్గా సెట్ అయిపోయింది అనమాట. మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే చిరంజీవి గారే అక్కడ పాడి డాన్స్ చేస్తున్నాడేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. దాదాపు రిక్షా ఓడు సినిమా వచ్చి 29 సంవత్సరాలట. నాకు కూడా తెలియదు, నిన్న వాళ్ళు చెప్తా ఉంటే నాకు అర్థమైంది. 29 సంవత్సరాల క్రితం రిక్షా ఓడు సినిమాలలో ఆ పాట వస్తూ ఉంటే సినిమా థియేటర్లలో గోలలండి. ఎందుకంటే చిరంజీవి గారు ఎలాంటి స్టెప్ అయినా, ఎలాంటి పాట అయినా, ఎలాంటి సాంగ్ అయినా సరే అవలీలా చేసేస్తాడు. అంతేకాకుండా ఎందుకంటే చిరంజీవి గారి సాంగ్తోనే, చిరంజీవి గారి పాటతోనే, చిరంజీవి గారు డాన్స్తోనే వాళ్ళు ఆకట్టుకునేంత టాలెంట్ అనేది చిరంజీవి గారికి ఉంటుంది అనమాట. కానీ అదృష్టం ఏంటంటే చిరంజీవి గారి డాన్స్ చేసే డాన్స్కి మరి ఎట్లా వస్తారో నాకైతే తెలియదు. కానీ డాన్స్ మాస్టర్లు కూడా కొన్ని స్టప్పులు బట్టి వీళ్ళు ఒకవేళ డాన్స్ అనేది చెప్పుతారో ఏమో నాకైతే తెలియదు. కానీ లేకపోతే వీళ్ళు చెప్పిన స్టెప్ అనేది అతని స్థాయిలో వేస్తాడో ఏమో నాకైతే తెలియదు. కానీ చిరంజీవి గారికి ఏ స్టెప్, ఏ డాన్స్ మాస్టర్ చెప్పినా కానీ సూపర్గా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి గారి డాన్స్ గురించి ఎంతోమంది ఇంతకుముందు అగ్ర హీరోలే మాట్లాడారు. కాబట్టి అగ్ర హీరోలే కాదు, నిర్మాతలు, డైరెక్టర్లు, డాన్స్ మాస్టర్లు, హీరోలు, హీరోయిన్లు, ఇలాగ ఎంతోమంది కూడా చిరంజీవి గారి డాన్స్కి ఫ్యాన్స్ అయిపోయారండి. సరే, అతన్ని స్టేజీ పైకి, బాబా సైగల్ గారిని స్టేజీ పైకి ఎప్పుడైతే పిలిచారో అప్పుడు ఆ సాంగ్ పాడుతూ ఉంటే మత్తులు చెలించిపోయాయండి. ఏంద్రా బాబు ఈ సాంగ్ నిజంగా చిరంజీవి గారికి, అంటే ఫుల్ లెంత్ సాంగ్ అయితే మనకు చూపించలేదు. ఆ సాంగ్ నిన్న విడుదల చేశారు కానీ ఫుల్ లెంత్ సాంగ్ అయితే చూపించలేదు. ఫుల్ లెంత్ సాంగ్ కానీ ఒకవేళ చిరంజీవి గారి స్టప్ వేస్తూ మనకు కానీ చూపించినట్లయితే నిన్న ఆ ప్రోగ్రాం కూడా చాలా డిస్టర్బెన్స్ అయ్యేది అనమాట. ఎందుకంటున్నారంటే అక్కడ ఉన్న ప్రేక్షకులు, అభిమానులు ఎంత గోల చేసేవాళ్ళు, ఎంత సందడి చేసేవాళ్ళు, ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళు. వాళ్ళ ఆనందానికి వాళ్ళు కూర్చునే కుర్చీలు కూడా పలిగిపోయాయి. ఆ విధంగా డిస్టర్బ్ అయ్యేది. ఆ సినిమాలో హైలైట్ అయిన ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మరి ఎట్లాగా, ఎంత ఓపికతో ఉన్నారండి నిజంగా ఫ్యాన్స్ అనేది. వాళ్ళ ఓపికకు మెచ్చుకోవచ్చు అనమాట, వాళ్ళ ఓపికకి. ఆ సాంగ్ ప్రత్యేకత ఏంటంటే, ఆ సాంగ్ ఎప్పుడైతే బాబా సైగల్ గారు పాడిన తర్వాత సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో, బాబా ఇంకా ఏమని చెప్పాలండి, ఎన్నని చెప్పాలి చిరంజీవి గారి గురించి, ఎన్నని చెప్పాలి. 1, 2 ఏంటంటే నేను అనుకోవచ్చు, ఎన్ని వందల వీడియోలు చేసినా కానీ ఇంకా మిగిలే ఉంటుంది అనమాట. ఆ సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో, రిలీజ్ అయిన కాడ నుంచి ఎప్పుడైతే చిరంజీవి గారు అలా ఎంటర్ అయ్యారో, ఎంటర్ అయిన తర్వాత ఇక టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా, నాకైతే మాత్రం గూపుతం సాగలే. మా పిల్లలైతే ఇక డాన్స్ వేయటమే. అక్కడ చిరంజీవి గారు డాన్స్ చేస్తున్నారు, ఆ డాన్స్ చూసి మా పిల్లలు ఇంట్లో డాన్స్ చేస్తున్నారు అనమాట. అంత ఎంజాయ్ చేశారన్నమాట. అయితే ఈ సాంగ్ ప్రత్యేకత ఏంటంటే, చిరంజీవి గారు ఈ సాంగ్కి ఉక్ స్టెప్ వేసిందటండి. వేసిందట కాదు, సెల్ ఫోన్ తీసుకొని ఆ సెల్ ఫోన్కు ఉన్న లైట్ అలా వేసి వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్లో ఉన్న డాన్సర్లు కూడా ఆ స్టెప్, అంటే ఆ సెల్ ఫోన్ ఇలా 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 తిప్పుతూ ఉక్కు స్టెప్, ఉక్కు స్టెప్, ఉక్కు స్టెప్, ఉక్కు స్టెప్ అని అలా అలా తిప్పి మళ్ళీ స్టైల్గా వెనక జేబులు అలా పెట్టి మళ్ళీ డాన్స్ చేస్తూ ఉంటే అసలు ఆ సాంగే వేరు, చిరంజీవి గారు లెవలే వేరు అన్నమాట. అలా అనిపించింది.
తర్వాత నాకు ఇక్కడ ఏదో దాచి పెట్టారేమో ఉక్కు స్టప్పు అన్నట్టు నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చిరంజీవి గారు ప్రత్యేకంగా ఈ పాటకి ఒక ఉక్కు స్టప్ అనేది వేసిండు. ఆ ఉక్కు స్టప్ వచ్చేటప్పుడే అంటే సెల్ ఫోన్ ఇలా తీసి వేసింది అది ఉక్కు స్టప్పు. కానీ దానికన్నా మించిన ఉక్కు స్టప్ అనేది పాట సందీప్ మంచి డాన్స్ అనేది చిరంజీవి గారితో ఏపించింది అన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అదే టైంలో ముఠా మేస్త్రి ఇంద్ర అలాగే కొన్ని స్టప్పులు అనేది చిరంజీవి గారితో ఏపించిన పాత రీల్స్ అనేది పెట్టారండి. వాటికి సంబంధించిన వీడియోలు పెట్టి దాన్ని ఆన్ చేశారనమాట. ఎందుకంటే ప్రత్యేకంగా చిరంజీవి గారు ఉక్కు స్టప్ అనేది ఎప్పుడు కూడా రివీల్ చేయరు. మనం ఇదనుకుంటున్నాం, ఏది సెల్ ఫోన్ ఇలా తిప్పింది అనుకుంటున్నాం. కానీ చిరంజీవి గారి కోసం ప్రత్యేకంగా ఆ ఉక్కు స్టప్ అనేది చిరంజీవి గారితో ఏపించి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ చూపించలే. నేను అనుకునేది మాత్రం చూపించలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మాత్రం ప్రత్యేకంగా చిరంజీవి గారి స్టైల్లో ఇంతకుముందు చేసిన పాత సినిమాలో ఉన్న ఆ వీడియోలు మాత్రం అక్కడ ప్రదర్శించారనమాట. రేపొద్దున చూడండి, నేను అనుకునేది మాత్రం అలా అనుకుంటున్నాను. రేపొద్దుటి సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరం కలిసి వెళ్ళి చూసిన తర్వాత ఆ పాట వచ్చేటప్పుడు ఆ ఉక్కు స్టప్ అనేది అప్పుడు మనకి కళ్ళ ముందు ప్రదర్శింపబడుతుంది అనమాట. అప్పుడు వేరే లెవెల్ ఉంటుంది. అప్పుడు మనం చూసి ఎంజాయ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో దాన్ని దాచిపెట్టారు. తర్వాత ఆ సాంగ్ ఎప్పుడైతే బాబా సైకిల్ గారు పాడేటప్పుడు ఆ సాంగ్ ఎప్పుడైతే పాడుతుండో ఇక్కడ వెంకటేష్ గారు విచిత్రంగా ఒక చిన్న పిల్లగాడు అయిపోయిందండి. ఎందుకంటే చంటి పిల్లగాళ్ళలాగా చిరంజీవి గారిని లేపి మరీ డాన్స్ చేపిద్దామని చెప్పి ప్రయత్నించిందనమాట. ఒక హీరో, ఒక అగ్ర హీరో ఇంకొక అగ్ర హీరోకి అంత సపోర్ట్ చేస్తున్నాడంటే ఈ రోజుల్లో ఎవరుండంటే నాకు తెలియకడుగుతున్నా. అక్కడ వెంకటేష్ గారు చిరంజీవి గారు కుర్చీ పక్కన కూర్చొని వెంకటేష్ గారు సడన్గా లేచి ఆ పాట వస్తూ ఉంటే వెంకటేష్ గారు అన్ని వేల మంది అక్కడ ఉన్నప్పుడు కూడా వెంకటేష్ గారు లెగిసి డాన్స్ చేస్తూ, అలాగే పక్కన దర్శకుడు అనిల్ రావిపూడి గారు కూడా డాన్స్ చేస్తూ, చిరంజీవి గారు కూడా లెగిసి డాన్స్ చేద్దాం అనుకోండు. అక్కడ స్టేజీ పైన చిరంజీవి గారు ఇంతకుముందు ఎన్నోసార్లు డాన్స్ చేసినది మనం చూసాం. కానీ అతను కుర్చీ కాడే అంటే ఆ చైర్ కాడే ఉండి డాన్స్ చేయడం అనేది అరుదుగా నాకు తెలిసినంత వరకు ఎక్కడైతే జరగలే. కానీ జరిగేది. కానీ ఎందుకంటే వెంకటేష్ గారే డాన్స్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారు లేచి డాన్స్ చేయడానికి పెద్ద ఇదేం కాదు. లెగుస్తుడు వేస్తాడు. అదే కాకుండా అనిల్ రావిపూడి గారు కూడా లెగుస్తుడేమో డాన్స్ చేస్తాడేమని చెప్పి ఎంతో ప్రయత్నించిండు. కానీ చిరంజీవి గారికి అక్కడ మోకాళ్ళల్లో చికిత్స చేయించుకుండు కాబట్టి చిరంజీవి గారు ఆ కుర్చీ మీద ఉండి డాన్స్ చేసింది అనమాట. తర్వాత అనిల్ రావిపూడి గారు మాట్లాడారు, వెంకటేష్ గారు మాట్లాడారు, చిరంజీవి గారు మాట్లాడారు. అనిల్ రావిపూడి గారు మాట్లాడేటప్పుడు నేను ఇంతకుముందు నా వీడియోలో ఏమైతే చెప్పానో అది ఇక్కడ అనిల్ రావిపూడి గారు చెప్పారండి. ఏంటంటే ఇది మీరు కామెడీ సినిమా అన్నట్టే చూడొద్దు. ఈ సినిమా ఎమోషనల్ కూడా ఉండబోతుంది. ఈ సీన్లలో వచ్చే ఎమోషనల్కి ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతారు. కాబట్టి ఈ సినిమాని ఓన్లీ కామెడీ సినిమాలాగే ఎవరు భావించుకోవద్దు. కామెడీతో పాటు యాక్షన్తో పాటు కూడిన ఎమోషనల్ స్టోరీ కూడా ఉంటుంది. దానికి అందరూ కూడా మీరు కనెక్ట్ అయిపోతారని చెప్పి అనిల్ రావిపూడి గారు చెప్పిన తర్వాత ఇంతకుముందే నేను చెప్పాను ఇవన్నీ అంటే నాకు తెలవదు. కానీ ఎందుకంటే అక్కడ నేను చిరంజీవి గారు బట్టి ఆ విషయం నేను చెప్పాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే గతంలో చిరంజీవి గారు ఎన్నో సినిమాలలో కూడా ఇటు ఎమోషనల్, కామెడీ, యాక్టింగ్, డాన్సు ఇలా అన్నీ కలగలిపి అతను ఎన్నో సినిమాలు చేసిండు. కాబట్టి ఓన్లీ కామెడీ కాకుండా అన్ని రకాల జోనర్లతోని కామెడీ, ఎమోషనల్, యాక్టింగ్, డాన్సు ఇలా అన్ని రకాల జోనర్లు అయితేనే అతని సినిమాలలో కంపల్సరీగా ఉంటాయని చెప్పి ఇంతకుముందు ఏ విధంగా చెప్పానో అదే విషయాన్ని ఆ సందర్భం బట్టి ఆ ఈవెంట్లో అతను ప్రకటించాను అనమాట. తర్వాత చిరంజీవి గారు మాట్లాడిన మాటలు అతను ఈ సినిమా గురించి చెప్పుతూ ఈ సినిమా మొత్తం కూడా లాస్ట్ షాట్తో ఎప్పుడైతే పూర్తయిపోయిందో ఆ జనాల మధ్యలో అంటే ఎవరైతే ఎంతమంది అయితే టీం ఆ సినిమాకి సంబంధించిన టీం ఉందో వాళ్ళ మధ్యలో ఎమోషనల్కి గురైందట. అరే అప్పుడే అయిపోయిందా, ఈ సినిమా అప్పుడే అయిపోతే వీళ్ళందరూ కూడా ఇంక వెళ్ళిపోతారు, అంటే వాళ్ళ వృత్తులలో వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు, అప్పుడే అయిపోయిందా ఏంటి అంత సరదాగా ఆగిపోయిందని చెప్పేసి చిరంజీవి గారు అసలు ఏ సినిమా కూడా సినిమా మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఆ విధంగా ఫీల్ అయ్యేటోడు కాదట. కానీ ఈ సినిమాకి మాత్రం ప్రత్యేకంగా పూర్తి అయిపోయిందని చెప్పి చిరంజీవి గారు కాస్తంత ఎమోషనల్ గురైందట. తర్వాత వెంకటేష్ గారి గురించి ప్రత్యేకంగా అతను మంచి మాటలు చెప్పిందండి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సినిమా స్టోరీ అనిల్ రావిపూడి గారు చెప్పిన తర్వాత చెప్పిన కథలో అసలు వెంకటేష్ గారి స్టోరీ అనేది లేదట. కానీ ఈ సినిమాకి ఇంకా అంటే ప్రేక్షకుల్ని ఎక్కువ ఆకట్టుకోవాలంటే వేరే ఒక హీరో అనేది కూడా ఒక ఎంటర్ అయితే అలాంటి స్టోరీ రాసుకొని మళ్ళీ తీసుకుని అన్ని అనిల్ రావిపూడి గారితో చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ వెంకటేష్ గారి పాత్ర అనేది రాసుకున్నారు అనమాట. కానీ ఎప్పుడైతే చిరంజీవి గారు ఆ సలహా ఇచ్చారో అప్పటి నుంచి వెంకటేష్ గారు ఎంటర్ అయిన తర్వాత వేరే లెవెల్లో ఉంటుందట ఈ సినిమా. ఇలా చెప్పుకోవాలంటే ఈ ఈవెంట్లో ఎన్నో హైలైట్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ముందు చేయబోయే వీడియోలో చెప్తా ఉంటా.
కాబట్టి మీరు మాత్రం నా వీడియోని ఆదరిస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ ఒక లైక్ మాత్రం వేయండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.